ఓబద్యా చేసిన అద్భుతమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సాహసాన్ని చూసినప్పుడు ఆ 100 మంది దైవజనులు ఎంత బలం తెచ్చుకొని ఉంటారు. కనబడ్డ వారిని కనబడినట్టు చంపేసుకుంటూ వెళుతున్న ఈ కాలంలో, ఈ రోజుల్లో, ఈ ప్రాంతంలో ఇలాంటి వాడు ఉన్నాడు ఒక విశ్వాసి, మేమెంత బలంగా ఉండాలిక. ఒక్క వ్యక్తి 100 మంది దైవజనులకు 1000 ఏనుగుల బలాన్ని సమకూర్చాడు. నీ మాట తీరు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ కట్టుబొట్ల ద్వారా, నీ నవ్వు ద్వారా, నీ కోపము ద్వారా, నీ మౌనము ద్వారా ఏమైనా, ఏ భక్తుడైనా, ఏ విశ్వాసైనా ఆత్మీయతలో ఒక అడుగు ముందుకు వేయగలిగాడా? అడుగు వేస్తే అక్కడ అగ్ని మంటే కదా. భస్మమే ఉన్న భక్తి ఏదైనా ఉంటే మనం అడుగేసామంటే ఆ ఉన్నది కాస్త మొత్తం గాలికి ఎగిరిపోద్ది. కానీ ఓబద్యా లాంటి వాడు కాదు. ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కున బ్రతుకుతున్న 100 మంది సేవకులను ప్రోత్సహించాడు, బలపరిచాడు. అతను చూస్తే వారికి భయపడతారా? భయపడతారు వారిగా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓబద్యాకు తెలిసింది 100 మంది దైవజనులు కాపాడబడితే భవిష్యత్తులో 1000 మంది సంఘస్థులుగా మారుతారని. మనకు అర్థం కావట్లేదు. తోటి సంఘస్థుల యొక్క విలువలు మనకు అర్థం కావట్లా. ఒక విశ్వాసిగా నా విలువ ఏంటి అని మనం మన వైపు చూసుకోవడం లేదు, భక్తుల వైపు చూడడం లేదు. ఒక ఓబద్యా వలె నేను మారితే 100 మంది దైవజనులు ఆ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి ఎంత దీవెన, ఆ ప్రాంతంలో ఉన్న చీకటి ఎలా తొలగిపోతుంది. ఓబద్యా ఎలా చూస్తున్నాడు భవిష్యత్తుని. ఈరోజు ఇక్కడ కూర్చున్న విశ్వాసులమైన మనము మన ప్రాంత భవిష్యత్తును ఆ విధంగా మనం చూడాలి.